వెల్కమ్ టు దీక్షిస్ వరల్డ్ అండి. ఈరోజు మనం చూస్తున్న రెసిపీ బొంబాయి చట్నీ. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లోకి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై అయ్యేలోపు కొంచెం 2 టమాటాలు కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని టమాటా ప్యూరీని అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈలోపు అది ఫ్రై అయ్యేలోపు కొంచెం సాల్టు, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో కలుపుకునేలోపు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. దీన్ని పచ్చివాసన ఉంటుంది కాబట్టి పోతుంది. అది పోయే వరకు స్టవ్ని తగ్గించుకొని ఉంచుకోవాలి. ఈలోపు కొంచెం అందులో వాటర్ వేసుకొని ఆ ప్యూరీలో వేసుకోవాలండి. మనకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ అందులో వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ని తగ్గించి మూత పెట్టుకొని 10 మినిట్స్ మరిగించుకోవాలి. ఈలోపు శనగపిండిలో కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో మరిగించిన వాటర్లో బాగా మరిగించుకోవాలి. 10 మినిట్స్ అయ్యేదాకా మరిగించుకోవాలి. మరిగించుకోవాలండి. అది తగ్గించుకొని కొంచెం శనగపిండి కలుపుకున్నది అందులో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే ఉండలు లేకుండా బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ బొంబాయి చట్నీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీక్షిస్ వరల్డ్. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే మాకు లైక్ చాలా విలువైనది.